హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఏలూరులో రీసెంట్గా వెళ్ళిన నాన్ వెజ్ టిఫిన్స్ వీడియో ఒకటి చేశానండి. ఆ వీడియోని మీతో షేర్ చేసుకున్నామని ఈ వీడియో చేస్తున్నాను. ఏలూరులో చాలా ఫేమస్ నాన్ వెజ్ టిఫిన్స్ ఉన్నప్పటికీ కొత్తగా ఓపెన్ చేసిన ఈ రజియా స్టార్ నాన్ వెజ్ టిఫిన్స్ నాకైతే బాగా నచ్చినాయి. అందుకని మీకు ఈ వీడియో షేర్ చేద్దామని ఇమీడియట్గా వీడియో చేశాను. దిస్ ఈజ్ నాట్ ఏ ప్రమోషనల్ వీడియో, నాకు నచ్చి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇలాంటి బెస్ట్ నాన్ వెజ్ టిఫిన్స్ ఈ సంక్రాంతికి ఏలూరుకి చాలామంది కూడా వస్తూ ఉంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు. ఏలూరులో ఎలాంటి స్టాండర్డ్ ఆఫ్ ఫుడ్ ఉంది అనేది మనం కన్వే చేసి వాళ్ళకి ప్రజెంట్ చేయొచ్చు అని నాకు అనిపించింది. ఇమీడియట్గా నేను ఒక వీడియో చేస్తున్నాను. ఈ నాన్ వెజ్ టిఫిన్స్ ఎక్కడ ఉన్నప్పటికీ ఈ రజియా స్టార్ నాన్ వెజ్ టిఫిన్స్ అనేది ఒక అద్భుతం అని నేను చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ నేను తిన్నాను పాయా పరోటా, చాలా అద్భుతంగా ఉంది. అదే కాదు, కీమా, ఇలా మల్టిపుల్ నాన్ వెజ్ టిఫిన్స్ అయితే అవైలబిలిటీ ఉంది. ఎర్లీ ఇన్ ది మార్నింగ్ నుంచి మనకి అవైలబిలిటీ ఉంటుంది. ఎవరైతే మనము ఏలూరుకి కొత్త గెస్ట్లు వస్తారో మస్ట్ అండ్ షుడ్గా వాళ్ళైతే నేను అక్కడికి తీసుకెళ్ళమంట. ఏలూరు వాళ్ళకి ఎలాగో అవైలబిలిటీ ఉంటుంది, కానీ ఈ సంక్రాంతికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక బెటర్ చాయిస్ అయితే, బెటర్ ఆప్షన్ అయితే నేను సజెస్ట్ చేయదలుచుకుంటున్నాను. రజియా స్టార్ పాయా పరోటా అని. వీళ్ళు ఆల్రెడీ బిర్యానీలో ఏలూరులో మంచి స్టాండర్డ్లో ఉన్నారు. ఈ రైల్వే స్టేషన్ దగ్గరలో అల్లూరు సీతం స్టేడియం దగ్గర ఈ పాయా పరోటా రీసెంట్గా ఓపెన్ చేశారు. అప్పుడు రీసెంట్ అంటే అప్రాక్సిమేట్లీ 2 months అయినట్టుంది. నేను రీసెంట్గా వెళ్ళి తిన్నాను, చాలా సర్ప్రైజ్ అయ్యాను. నేను తిన్న నాన్ వెజ్ టిఫిన్స్ ఏలూరులో చాలా చోట్ల అప్పటికి వీడియోలు చేశానప్పటికీ బెటర్ దెన్ ద బెస్ట్ అనిపించింది నాకు ఇక్కడైతే. వాళ్ళ వే ఆఫ్ ప్రజెంటేషన్, వాళ్ళ వే ఆఫ్ కోఆర్డినేషను, అండ్ దెన్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ వాళ్ళు ఇచ్చే మనకు బెనిఫిట్స్, అది నాకు చాలా బాగా నచ్చింది. అంత క్వాలిటీ, అంత క్వాంటిటీ, విత్ ఇన్ ది ప్రైసెస్ కూడా మన కంపేర్ టు అదర్స్ దిస్ ఈస్ వెరీ లెస్ ప్రైస్. నాకైతే బాగా నచ్చింది. మీరు మాత్రం ఏలూరు వాళ్ళనే కాదు, బయట నుంచి ఎవరైనా మన సిటీకి వచ్చినప్పుడు కూడా మస్ట్ అండ్ షుడ్గా వాళ్ళకి నైస్ ఎక్స్పీరియన్స్ కావాలి, కొత్త ఎక్స్పీరియన్స్ చేయాలి వాళ్ళకి. మనం ఏదో బెటర్ ఏలూరులో ఒక క్రియేటివ్గా ఒక స్టాండర్డ్ ఆఫ్ ఇది ఉందని మనం కన్వే చేయాలనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా నా ప్రిఫరెన్స్ ఏంటంటే రజియా స్టార్ పాయా పరోటా. ఎర్లీ ఇన్ ది మార్నింగ్ మనకి పాయా పరోటా అవైలబిలిటీ ఉంటుంది. మల్టిపుల్ నాన్ వెజ్ టిఫిన్స్ కూడా ఉంటాయి. మనకి ఆపాలు కూడా అవైలబిలిటీ ఉంటుంది, పాయా విత్ ఆపాల్ అనే కాన్సెప్ట్స్ కూడా. అక్కడికి వెళ్తే మీకు తెలుస్తుంది. నేను ఈ వీడియోలో మీకు కన్వే చేస్తాను, అక్కడ ఏమేమి దొరుకుతాయో ఆ మెనూ కూడా మీకు ప్రజెంట్ చేస్తాను. ఆ వీడియో చూడండి, మీకు నచ్చిందని నేను అనుకుంటాను. నాకైతే బాగా నచ్చింది. దిస్ ఈజ్ నాట్ ఏ ప్రమోషనల్ వీడియో, జస్ట్ నాకు నచ్చి మీకు షేర్ చేస్తాను. మీరు వెళ్ళినప్పుడు ఒకసారి మీరు కూడా మీ కామెంట్స్ ఇక్కడ టేస్ట్ చేసిన తర్వాత నాకు కామెంట్స్ షేర్ చేయండి. 5:30కి అక్కడికి చేరుకున్నాం, బట్ టిఫిన్స్ ఇంకా రెడీ అవ్వలేదు. కొంచెం 30 minutes పట్టిద్ది. అంటే 6 వరకు మేము అందరం వెయిట్ చేసాం. ఫైనల్లీ 6 o'clockకి టిఫిన్స్ రెడీ అయినాయి. మేము పాయా పరోటా స్టార్ట్ చేసాం. ఈ షాప్ న్యూగా ఓపెన్ చేసినప్పటికీ చాలా క్రౌడ్తో ఉంది ఎర్లీ మార్నింగే. నేను కూడా కాసేపు వెయిట్ చేసి ఫైనల్లీ పాయా పరోటాని మేము టేస్ట్ చేసాం. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రతాప్ నంబూరి సైనింగ్. బాయ్ బాయ్.